ఒక రోజున ఈ నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు ఆయన, నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు. ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు. ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తూని శివలింగం వంక చూశాడు. అబ్బా, ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు. అక్కడ మణులు కనపడ్డాయి, వజ్రములు కనపడ్డాయి, వైఢూర్యములు కనపడ్డాయి, మంచి ముత్యములు, గోమేధికములు ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు. ఆ శివలింగం వంక తేరిపారి చూశాడు.